नमस्ते ओं गम गणपतये नमः स्वर्णलक्ष्मी नमस्ते अस्तु परब्रह्म स्वरूपिणी राज्यं देहि धनं देहि सर्वकामांच देहि मे స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని తద్వారా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని ఒక అధికారాన్ని పవర్ని అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇళ్లల్లోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారి ఇమ్మీడియట్లుగా నెరవేర్చే విధంగా మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి, నాకు లాభం ఏంటి, గురువు మారితే ఏంటి, దానివల్ల నేను నాకు అసలు ఏంటి అని మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటూ ఉంటాం. గురువు వచ్చేటప్పటికి 5 రకాల 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిజువల్ లైఫ్లో మనకి ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రెండోది సంతానం, పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే, మనం చేసేది మంచినా చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకు ఉండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా, లేదంటే సన్మార్గంలో ఉన్నామా, లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా, రాంగ్ గైడెన్స్లో ఉన్నామా, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నామా, ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్, ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతుంటుంది. ఇది అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2-3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్, గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్ఫుల్గా 1 ఇయర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాశులుగా విభజించడం జరిగింది. కొన్ని రాశులకి, చాలా వరకు రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకు ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గురువు ప్రతి ఒక్కళ్ళ రాశులకి మేష నుంచి మీన వరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, ఆ ఫలితాలను మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ కేసు ఫలితాలు కనుక సరిగ్గా వాళ్ళకి అనుభవంలోకి రాకపోతే ఏం చేయాలి, అలానే కొన్ని రాశులకి ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడాను 12 రాశుల వైజ్గా ఆ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, దానికి మనం ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కగా ఉంటామో కూడా మనం ఈ వీడియోలో మనం చక్కగా తెలుసు. కర్కాటక రాశి కనుక చూసుకుంటే చాలా వెరీ ఇంట్రెస్టింగ్. ఈ రాశి వాళ్ళకి చాలా మిక్స్డ్గా గ్రంథాలు వివరించడం జరిగింది. ఒకటి, జన్మరాశిలో గురువు సంచారం చేస్తూ ఉంటే మంచిది కాదు అని చాలా రకాలైన గ్రంథాలు వివరించడం జరిగింది. అయితే కర్కాటక రాశి వాళ్ళకి విశిష్టత ఏంటంటే ఈ రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉండటంతో ప్రతికూల పరిస్థితులు అంత ఎక్కువగా ఉండవు. ఏదైనా ప్రతికూల పరిస్థితులు జరిగినా కానీ దాని యొక్క ఉద్దేశం చాలా బాగుంటుంది, ఫ్యూచర్లో చాలా మంచి రిజల్ట్ వస్తుందని మీరు చాలా గమనించుకోవాలి. ఇది నేను చాలా గ్రంథాలతో చదవటంతో పాటుగా లాస్ట్ 3-4-5 ఇయర్స్ జాతకాలు ఇండివిజువల్గా చూసిన దాన్ని బట్టి రెండింటిని కంపారిజన్ చేసుకుని థీరీస్ ఏం జరిగాయి, రియల్ లైఫ్లో ఎలా ఉంది, ఏం జరిగిందనే ఉద్దేశంతో ఇక్కడ షేర్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి మహర్షులు ఏం చెప్పారు అని దాన్ని చూసుకొని రియల్ టైంలో ఎలా ఉంది, ఎలా కేస్ స్టడీస్ ఉందో మీకు చెప్తాను. జన్మజాతకంలో జన్మ రాశిలో గురువు సంచారం చేస్తూ ఉంటే ఏమవుతుంది, రాజకోప, యశోహాని, నిరుద్యోగం,
విరోధకం, బుద్ధి భ్రంశౌ సౌభాగ్యం. తర్వాత సౌభాగ్య హాని. గురు జన్మరాశి గతే అని చెప్తారు. అంటే జన్మరాశిలో కనుక గురువు ఉంటే ఏమవుతుంది? రాజకోప అంటే మీ పై ఉన్న అధికారులతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్తో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, యశోహాని మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది, ఉద్యోగం విరోధకం అంటే ఉద్యోగంలో మీకు విరోధులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బుద్ధి భ్రంశో అంటే మైండ్ని సరిగా పనిచేయకుండా ఉంటుంది, భాగ్యహాని మీకు రావాల్సిన లక్ దూరం వెళ్ళిపోతూ ఉంది అని చెప్తారు. ఇన్ రియల్ టైంలో చూసుకుంటే ఉద్యోగంలో అపకీర్తి వస్తుంది, చికాకులు ఉంటుంది, బ్రెయిన్ అని సరిగా పనిచేయదు, సంపదలకు హాని కలుగుతుంది, అలానే అవమానము, కంగారు, శత్రువృద్ధి, చేసే పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అని చెప్తారు. అయితే ఇక్కడ దీని మీనింగ్, లిటరల్ మీనింగ్ ఎలా ఉంటే రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, నేను చూసిన జాతకాల్లో చాలా వరకు కొన్ని విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒకటి, పిల్లలు కావాలనుకునే పిల్లలు బాగుంటుంది, మ్యారేజ్ కావాలనుకునే వాళ్ళకి మ్యారేజ్ బాగుంటుంది, తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. అయితే ఒక్క విషయాన్ని బాగా గమనించుకోవాలి. ఇక్కడ మనకి రాజకోప అంటే పై బాస్తో లేదంటే అఫీషియల్తో గొడవలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రెండోది మనకి ఏం చెప్తారంటే, ఈ టైంలో మన పురాణాలలో శ్రీరామచంద్రమూర్తి ఆయన జన్మ జాతకములో గురువు ప్రవేశించినప్పుడు అడవులకి వెళ్ళారు అని చెప్పేసి మనకు వివరించడం జరిగింది. అంటే నేను చూసిన కొంతమంది జాతకాల్లో ఈ టైంలో కొంతమంది నా క్లయింట్స్ గురువు వాళ్ళ జన్మ జాతకంలో ప్రవేశించినప్పుడు చాలామంది ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళిపోయేసి అక్కడ కొంచెం ఇబ్బందులతో అది ఆ ఎంఎస్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత కొంతకాలానికి కొంచెం కష్టంతో జాబులు చేసుకొని తర్వాత H1B వీసాలు ఇలాంటివన్నీ తెచ్చుకోవడం జరిగిందనమాట. అంటే ఏమవుతుంది, ఉన్న పొజిషన్స్ దూరంగా వెళ్ళిపోతారు, ఇబ్బందులు పడతారు, కానీ ఫైనల్గా మంచి జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పట్టాభిషేకం కావాల్సిన వ్యక్తికి ఆ పట్టాభిషేకం కాకుండా అడవులకు వెళ్ళవలసి వచ్చింది. చివరికి ఏం జరిగింది, ఒక మంచి శుభకార్యం జరిగింది, దుష్ట సంహారం జరిగింది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి జన్మరాశిలో గురువు ఉండటం వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఈ ఇబ్బందులు కూడాను ఫైనల్గా ఒక మంచి జరుగుతుంది మీ లైఫ్లోని గమనించుకోవాలి. సో ఈ ప్రకారంగా కర్కాటక రాశి వాళ్ళకి గురు మధ్యస్థంగా ఇబ్బందులతో కూడి సక్సెస్ని తీసుకొచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి. సో చూశారు కదా, గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ప్రతికూలాలు తీసుకొని వస్తున్నారు, ఫలితాలు తీసుకొని వస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు, 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి, చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క మనం ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే, గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అది దేవత, ప్రతిది దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాలు ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్, పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే, మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు, వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించడం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది.
ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.